అనగనగా ఒకప్పుడు పచ్చని అడవి పక్కనే చిన్న చిన్న ఇళ్లతో ఉన్న ఓ అందమైన గండికోట అనే ప్రశాంతమైన ఊరు ఉండేది. అక్కడ పిల్లలందరూ నవ్వుతూ పాడుతూ ఎంతో ఆనందంగా గడిపేవారు. ఒకరోజు గండికోట ఊరిలో పిల్లలు గుసగుసలాడుకుంటూ అడవిలో ముసలి రాక్షసి ఉందంట అని పరస్పరం చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ రాత్రైతే ఇంటి బయటికి రావడానికి కూడా భయపడి తలుపులు మూసేసుకున్నారు. కానీ ఆ ఊరిలో చిన్ని అనే బాబు ఉండేవాడు. బాబు మాత్రం చాలా ధైర్యవంతుడు, అస్సలు భయపడేవాడు కాదు. బాబు పెద్దవాళ్ళని అడిగాడు, ముసలి రాక్షసి నిజంగానే ఉందా, ఎవరైనా చూశారా అని ఆసక్తిగా తెలుసుకోవాలనుకున్నాడు. పెద్దవాళ్ళు కూడా అయ్యో బాబు, మేము విన్నదే చెప్తున్నాం, నిజంగా ఉందో లేదో మాకు తెలియదు అని అయోమయంతో చెప్పారు. అప్పుడు బాబు అనుకున్నాడు, ఇలా ఊరికే భయపడటం కంటే నిజమేంటో నేనే నిజంగా తెలుసుకోవాలి అని అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మరుసటి రోజు ఉదయాన్నే తన చిన్న బ్యాగ్ వేసుకుని ధైర్యంగా అడవిలోకి అడుగుపెట్టాడు. ప్రకృతిలోని చల్లని గాలి అతన్ని ఆత్మీయంగా ఆహ్వానించింది. అడవిలో భయంకర శబ్దం ఏదీ వినిపించలేదు. అందుకు బదులు పక్షుల గానాలు, గాలిలోని మధుర సవ్వడి వినిపించాయి. బాబు నడుస్తుండగా బాబు వెనుక ఒక్కసారిగా ఒక పెద్ద నీడ కనిపించింది. అది చూసిన బాబు ఆశ్చర్యంతో ఆగిపోయాడు. ఆ నీడ నుంచి ఒక పొడగాటి వంకర జుట్టు ఉన్న ముసలి అవ్వ బయటకు వచ్చింది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఎక్కడో ఒక బాధ కనిపించింది. అది చూసిన బాబుకి ఆశ్చర్యం వేసింది. ఆమె రాక్షసిలాగా కోపంగా కేకలు వేయడం కాదు, మామూలుగానే కూర్చుని కంటతడి పెడుతోంది. బాబుకి ఆమెపై భయం కంటే జాలి ఎక్కువ వేసింది. జాగ్రత్తగా ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మా నీకు ఏమయ్యింది, ఎవరైనా నిన్ను బాధ పెట్టారా అని మృదువుగా అడిగాడు. అవ్వ చెప్పింది, బాబు నేను రాక్షసి కాదు, నా రూపం వింతగా ఉందని అందరూ నన్ను రాక్షసి అంటున్నారు, అందుకే ఎవరూ నా దగ్గరికి రారు అని ఆమె బాధతో చెప్పింది. అడవిలో జంతువులు కూడా నన్ను చూసి పారిపోతుంటాయి బిడ్డ, అందుకే నేను మరింత ఒంటరిగా అయిపోయాను. ఆ మాటలు విన్న బాబు ఆమె మనసు ఎంతో మంచిదని అర్థం చేసుకున్నాడు. మనిషి రూపం చూసి తీర్పు చెప్పడం తప్పు అని తన మనసులో అనుకున్నాడు. బాబు చిరునవ్వుతో, అమ్మా నువ్వు మంచి మనిషివే అని చెప్పి అవ్వ మనసు గెలుచుకున్నాడు. అది చూసిన అవ్వ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ తరువాత అవ్వ బాబుకి అడవిలోని ఆశ్చర్యకరమైన మొక్కలు, జంతువుల రహస్యాలు, వాటి కథలు అన్నీ చెబుతూ నవ్వుతూ మాట్లాడింది. ఆ రోజు సాయంత్రానికి బాబు ఊరికి తిరిగొచ్చి అందరికీ గొంతెత్తి నిజం చెప్పాడు. ముసలమ్మ రాక్షసి కాదు, చాలా మంచి మనసుంది ఆమెకు. అతని మాటలు విన్న ఊరి జనం ఆశ్చర్యపోయారు. అయ్యో నిజమేనా బాబు అని ఇంకా నమ్మలేకపోయారు. బాబు మీకేమైనా సందేహం ఉంటే మీరు కూడా నా వెంట రావచ్చు, నేను ఆ ముసలమ్మను చూపిస్తాను. అందరూ అతని వెంట అడవిలోకి బయలుదేరి వెళ్లారు. అవ్వ ఆకారం వింతగా కనిపించడంతో అందరూ అడవిలో ఆ అవ్వను చూసి మొదట భయంతో వెనక్కి తగ్గారు. కానీ అవ్వ సంతోషంగా చిరునవ్వు చిందించగానే అందరూ ఒకసారిగా భయం మరిచిపోయారు. ఆమె కళ్ళల్లోని మంచితనం వారికి స్పష్టంగా కనిపించింది. ఊరి ప్రజలు ఆమెను ఊరిలోకి రావాలని ఆహ్వానించారు. అమ్మా నువ్వు మా మధ్య ఉండు అని ప్రేమగా ఆహ్వానించి ముద్దుగా చూసుకున్నారు. అలా ముసలి అవ్వ గ్రామంలో అందరితో కలిసి నవ్వుతూ పిల్లలకు కథలు చెబుతూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఈ కథలోని నీతి మనిషి రూపం కాదు, మనసే నిజమైన అందం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.